హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ 2024 సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాబింగ్ అనేది మీ యొక్క మొబైల్లోనే ఎలా చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. టీఎస్ ఐసెట్ నుంచి అయితే ఫుల్గా నుంచి అయితే నేనైతే ఇస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. అలాగే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే చుట్టూకైతే ట్రై చేయండి. ఇక మెయిన్ మనం టాపిక్లో వెళ్తే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది స్లాబింగ్ అనేది మీ యొక్క ఇంటర్నెట్ షాప్ కానీ వెళ్ళకుండా మీ యొక్క మొబైల్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ఇప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే చూపిస్తే మీరైతే వీడియో అయితే కంపల్సరీ అయితే కంప్లీట్గా అయితే చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే రాని ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే టీజీ ఐసెట్ పక్కన 3 డాట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 3 డాట్స్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ప్రాసెసింగ్ ఫీ వెరిఫై పేమెంట్ స్టేటస్ స్లాట్ బుక్ అనేది ఫస్ట్ అయితే మీరైతే ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే పే చేయాలి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయగానే మీకైతే పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవటం జరిగింది. ఇక కొంచెం కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫీజు కానీ ఇవ్వటం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 600, నెక్స్ట్ వచ్చేసి ఓసీబీసీ స్టూడెంట్స్కి వచ్చేసి 200 అయితే ఈ ప్రాసెసింగ్ ఫీ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ పేజ్ అనేది లాగిన్ అయితే ఇలా అయితే అవ్వటం జరిగింది. మీరు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టీజీ ఐసెట్ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ మీ యొక్క హాల్ టికెట్లోని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిందో ఈ యొక్క ఇక్కడ కనిపించే క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చర్ అయితే ఇక్కడైతే కొట్టి మీరైతే పే ఫీ ఆన్లైన్ అయితే క్లిక్ చేయండి. పే ఫీ ఆన్లైన్ కొట్టిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవటం జరిగింది. ఇక్కడ అనేది మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ఫామ్లో అయితే ఫిల్ అయితే చేయాలి. ఈ యొక్క ఫామ్లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే మీరు అంటే మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత మీ యొక్క మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే కొట్టాలి. ఈ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఏరియా, ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే మీరైతే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క హాల్ టికెట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చి మీకు ఎంతైతే ర్యాంక్ అయితే వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ అయితే ఇక్కడ ఉంది. మీరు క్లారిటీ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్, మీరు పాసింగ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ని ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చేసి మీ యొక్క ఐసెట్లో ఎంతైతే మార్క్స్ అయితే వచ్చాయో ఆ యొక్క మార్క్స్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉందో మీరు ఫస్ట్లో ఎంట్రన్స్ టెస్ట్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఎవరికైతే ఈ యొక్క ఎన్టీసీ స్పోర్ట్స్ క్యాప్ ఎవరికైతే ఉందో మీరైతే ఇక్కడైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. అంటే మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ ఏమి ఉండదు. మీకు ఉన్న ఏదైతే ఉందో ఆ యొక్క కేటగిరీ యొక్క సర్టిఫికేట్ అంటే మీకు ఉన్నట్టు ఎస్ అయితే పెట్టుకోండి. లేకపోతే ఇక్కడైతే నో అని అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ ఫర్ ది ఫాలోయింగ్. ఈ యొక్క మీ సేవ డీటెయిల్స్ ఏంటంటే మీ యొక్క క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. అవి ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్, మీ క్యాష్ సర్టిఫికేట్ మీద ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చి మీరు ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీద కానీ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీకు ఈమెయిల్ ఐడికి అయితే రావడం అయితే జరిగింది. ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఇక బ్లూ టిక్ ఏదైనా ఇదన్నీ బ్లూ టిక్ అనేది క్లిక్ చేసి మీరైతే ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ యొక్క సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ యొక్క పేమెంట్లోకి అయితే వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టడానికి అయితే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వటం జరిగింది. ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే రావటం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క వైట్ బాక్స్లో మీరైతే క్లిక్ చేసి
పే ఫీ ఆన్లైన్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి. ఈ యొక్క పే ఫీ ఆన్లైన్ అనేది మీరు ఓన్లీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పే ఫీ ఆన్లైన్ కొట్టిన తర్వాత మీకైతే నెక్స్ట్ పేజ్ వచ్చేసి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవటం జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ యొక్క పేమెంట్ అయితే రావటం వచ్చింది. మీరు ఓకే కొట్టేసి డైరెక్ట్ అయితే మీరైతే పేమెంట్లోకి అయితే వెళ్ళిపోతారు. మీరు ఎట్లయితే చేస్తే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ దేంతో చేస్తే ఆ యొక్క కార్డ్స్ అయితే మీరైతే ఈ యొక్క పేమెంట్ అయితే పే అయితే చేయండి. ఈ యొక్క పేమెంట్ అయిపోయిన తర్వాత మీకైతే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే కంప్లీట్ అయితే అవటం జరిగింది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరైతే కంపల్సరీ అయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యొక్క వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంది. ఈ యొక్క వెరిఫై పేమెంట్ స్టేటస్లోకి అయితే వెళ్ళి మీ యొక్క పేమెంట్ అయితే సక్సెస్ అయిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క వెరిఫై పేమెంట్ స్టేటస్లోకి అయితే వెళ్ళి మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి ఈ యొక్క క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి మీరైతే ఇక్కడ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది దీని మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ యొక్క రిసిప్ట్ అయితే ఇక్కడ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పేమెంట్ రిసిప్ట్ కానీ మీరు స్క్రీన్ షాట్ డౌన్లోడ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇక మీ యొక్క పేమెంట్ అనేది చూసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్లాట్ బుకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అండ్ వెరిఫై పేమెంట్ స్టేటస్ అయితే మీకైతే కంప్లీట్ అయితే అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క స్లాట్ బుకింగ్ మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీరైతే బ్యాక్ అయితే వచ్చేసి ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది అయితే ఏదైతే ఉందో ఈ యొక్క స్లాట్ బుకింగ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. మీరు ఈ యొక్క స్లాట్ బుకింగ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకైతే ఇక్కడ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవటం జరిగింది. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి ఈ యొక్క క్యాప్చా అయితే ఎంటర్ చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే షో అవైలబుల్ స్లాట్స్ దీని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వటం జరిగింది. ఇక్కడ మీరు మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ ఏదైతే కేటగిరీ ఓసీ ఆర్ బీసీ ఎస్సీ ఎస్టీ మీరు ఏదైతే కేటగిరీ అయితే ఆ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క హెచ్ఎల్సీ సెంటర్ అయితే మీరైతే ఇక్కడ ఏదైతే హెచ్ఎల్సీ సెంటర్కి అయితే వెళ్దాం అనుకుంటారో కరెక్ట్గా అయితే ఇక్కడైతే మీ యొక్క హెచ్ఎల్సీ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క హెచ్ఎల్సీ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్న ఈ యొక్క హెచ్ఎల్సీ సెంటర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డేట్ని అయితే వెళ్తారో ఆ యొక్క డేట్ అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీరైతే ఇక్కడైతే ఇవ్వండి. ఈ యొక్క డేట్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ యొక్క హెచ్ఎల్సీ సెంటర్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క హెచ్ఎల్సీ సెంటర్స్ అన్ని ఎన్ని ఉంటే ఆ యొక్క హెచ్ఎల్సీ సెంటర్స్ అయితే ఇక్కడైతే అవపడటం జరిగింది. మీ దగ్గరలో ఏదైతే హెచ్ఎల్సీ సెంటర్ ఉందో ఆ యొక్క హెచ్ఎల్సీ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే మీ యొక్క డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ ఫర్ ది సెలెక్టెడ్ కేటగిరీ మీరు ఏదైతే కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క కేటగిరీ కింద ఏ టైంకి మీకు స్లాట్స్ అనేవి బుక్ అంటే ఖాళీగా ఉన్నాయో ఆ యొక్క స్లాట్స్ యొక్క టైం అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఆ యొక్క టైంలో మీరు అక్కడికి ఆ యొక్క హెచ్ఎల్ సెంటర్కి మీరు ఆ యొక్క హెచ్ఎల్ సెంటర్ అనేది ఏ టైంకి వెళ్తారో ఆ యొక్క టైం అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. టైమింగ్స్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఆ యొక్క టైమింగ్స్లో మీరైతే ఒక టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క టైం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. మీరు టైం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ హెచ్ఎల్ సెంటర్ మీరు ఏదైతే హెచ్ఎల్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క హెచ్ఎల్ సెంటర్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ బ్యాంక్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే ఇక్కడ చూపించింది. మీరు ఈ యొక్క స్లాట్ అనేది ఏ డేట్న సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఏ డేట్న సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క డేట్ కానీ ఇక్కడైతే చూపించడం జరిగింది. నెక్స్ట్ ఆ యొక్క డేట్న మీరు ఏ టైంకి ఈ యొక్క స్లాట్ అనేది బుకింగ్ చేసుకున్నారో ఇక ఆ యొక్క టైం అని ఇక్కడైతే క్లారిటీ అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ఇక్కడైతే ఓకే అయితే చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఎస్ అనే ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. ఈ యొక్క ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ అయితే ఈ యొక్క పేజ్కి అయితే అంటే మీ యొక్క స్లాట్ బుకింగ్లో
కంప్లీట్ అయితే అవ్వటం జరిగింది. ఇక్కడ మీ యొక్క స్లాట్ బుకింగ్ యొక్క రిసిప్ట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క రిసిప్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హెచ్ఎల్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క స్లాట్ బుకింగ్ యొక్క రిసిప్ట్ కానీ తీసుకోండి. ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. అంటే మీకు ఆ యొక్క మొబైల్ నెంబర్కి అనేది మీరు ఏ డేట్న ఏ టైంకి అనేది స్లాట్ అనేది బుక్ చేసుకున్నా ఏదైతే హెచ్ఎల్ సెంటర్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకున్నా ఆ యొక్క హెచ్ఎల్ సెంటర్ అండ్ స్లాట్ డేట్ టైం అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంపల్సరీ అయితే మీరైతే ఈ యొక్క రిసిప్ట్ అనేది మీ యొక్క హెచ్ఎల్ సెంటర్కి అయితే వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్ళండి. మీరైతే ఈ విధంగా అయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ అనేది మీ యొక్క మొబైల్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇదిగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన అంటే మన కోసం మన ఛానల్ ఫాలో అయితే. కానీ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.